అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ఏబీవీపీ నాయకులు చేరుకొని కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఏదైతే నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా చేరుకొని కూడా వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్లకుండా కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. మాకు రావాల్సిన పెండింగ్లో ఉన్న బిల్లులు, స్కాలర్షిప్లన్నీ కూడా పెండింగ్ను విడుదల చేయాలని కూడా చెప్తున్నారు. మనతోటి ఏబీవీపీ సంబంధించిన నాయకులు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈరోజు ధర్నా చేస్తున్నారు? ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ కార్యాలయం ముందలో ఏబీవీపీ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. శాంతియుత ధర్నాకు పిలుపునివ్వడం. ఏదైతే 7,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఏదైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాంతియుతంగా ధర్నాలు చేపట్టింది తప్ప నువ్వు విద్యార్థుల సమస్యలను అలుసుగా తీసుకుంటే రేవంత్ రెడ్డి తక్షణమే నీ గాంధీ భవన్ని ముట్టడిస్తేందుకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వెనుకడు వేదని ఈ నల్గొండ గడ్డ నుంచి తెలియజేస్తున్నాం. తక్షణమే విద్యార్థి పరిషత్ ఏమాత్రం కూడా ఉద్యమాలు చేయాలని అనుకోదు. లేక నువ్వు కనుక రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుంటే గతంలో ఏ ప్రభుత్వాన్ని అయితే గద్ద దింపేమో రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని కూడా గద్ద దింపడానికి విద్యార్థి పరిషత్ ఎప్పుడు కూడా ముందుంటుందని ఈ నల్గొండ గడ్డ నుంచి తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ఎంతవరకు పెండింగ్ ఉంది? ఇంకా ఎంత స్కాలర్షిప్ కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి కనపడుతుంది? ఇవన్నీ కూడా ఎప్పటి వరకు విడుదల చేయాలి? చేయకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? 7,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. తక్షణమే ఒక విద్యార్థి పరిషత్ డిమాండ్ మేరకు మనం ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే నేడు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి గారు లేరు. తక్షణమే ఏదైతే విద్యాశాఖ మంత్రి గారిని నియమించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఒక 5 రోజులలో విడుదల చేయకపోతే నీ గాంధీ భవన్ని కూడా ముట్టడి చేసి నిన్ను గద్ద దింపుతామని ఈ నల్గొండ గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాం. రైట్, మరికొంతమంది ఉన్నారు, విద్యార్థులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఈరోజు ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది? ఎందుకు ధర్నా చేయాల్సి? సార్, మాకు కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది స్కాలర్షిప్ అనేది రావడం లేదు. స్కాలర్షిప్ గల కారణం ఏంటి? ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడం, ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఆ హాస్టల్ ఫీజు కట్టడం. అదే రాకుండా మేము ఎక్కడి నుంచో రూరల్ ఏరియా నుంచి వస్తున్నారు ఆ జనాలందరూ వస్తుంటే ఆ కాలేజ్ ఫీజులో ఒక్క కాలేజ్ ఫీజు ఒక్కటి 7,000, 5,000 ఉంటుంది. ఎగ్జామ్ ఫీజులు 2,000, 3,000 కట్టుకుంటూ ఉంటే పేరెంట్స్ని ఏమని అడుగుతాం? వాళ్ళు లేరానే ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటే ఇక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది లేకుండా ఇక్కడ చదువుకుంటూ ఉంటూ ఆ స్కాలర్షిప్స్ లేవు, ఏం లేవు. రేవంత్ రెడ్డి ఆయన ఒక స్టూడెంట్ లీడర్ ఒకప్పుడు. ఇప్పుడు ఆయన దీనిపైన స్పందించకపోతే చాలా సిగ్గుచేటు. అండ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్స్ పక్కా ఖచ్చితంగా రావాలి. రాకపోతే ఈ ధర్నా అనేది ఇంకా చాలా ముంగటికి తీసుకెళ్ళడానికి ఉంటుంది. మొత్తంగా ఏదైతే ఏబీవీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది, ఏదైతే కూడా ఆ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కూడా వెంటనే విడుదల చేయాలన్న వీరు కోరుతున్న పరిస్థితి. ఒకవేళ విడుదల చేయకపోతే మా కార్యాచరణ మరింత ఉధృతం చేస్తామని కూడా ఏబీవీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.